సార్ హాయ్ గుడ్ శ్రీనివాస్, మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సార్. ఒక 2 నిమిషాలు సార్. చెప్పండి శ్రీనివాస్. యాక్చువల్గా నవిసా ప్రొడక్ట్స్ది మన భారతదేశం అంతా వ్యాపించింది. అందరికి పాజిటివ్ అండ్ రెస్పాన్స్ అంటే గుడ్ విల్ వెళ్ళిపోయింది బాగా. ఓకే, 100% స్ట్రైక్ రేట్తో అంటే ఒక 100 ఎకరాలు వెంచర్ వేసామంటే ఒక 100 ఎకరాల వెంచర్ని కూడా ఒక్క రోజులో క్లోజ్ చేస్తున్నాం మనం. రేపు 196 ఎకరాలు లాంచ్ అవబోతుంది. అది కూడా అడ్వాన్స్ బుక్ లోనే అయిపోతుంది. సో ఇవి ఎలాగ అవుతుంది అంటే మనకి ఈ 196 ఎకరాలు రాబోయే వెంచర్ 19 వెంచర్ దాని యొక్క ఆ, చుట్టుపక్కల ఉన్న డెవలప్మెంట్స్ గురించి కానివ్వండి, దాని యొక్క అంటే కస్టమర్లకు మనం చెప్పడానికి ఒక అవేర్నెస్ పరంగా ఒక 2 నిమిషాలు సార్ దాని గురించి. అంటే ముందు అడిగిన క్వశ్చన్ శ్రీనివాస్, ఇప్పుడు 100 ఎకరాలు ఒక రోజు ఎట్లా అమ్మగలుగుతున్నాం అనే దానికి ముందు, అన్నిటికంటే ముందు ఒక వ్యక్తి కావచ్చు, ఒక వ్యవస్థ కావచ్చు, ఎప్పుడు కూడా అంటే ఒక నమ్మకం అనే దానితో వెళ్ళగలిగితే, అంటే ఈరోజు దానికి ఒక వాల్యూ కట్టలేనిది నమ్మకం అనేది. దాన్ని మనం క్రియేట్ చేసుకోగలిగితే అదే మనల్ని ఏ స్థాయికి తీసుకువెళ్తుంది. అది రావాలి అంటే మన కస్టమర్ కమిట్మెంట్ ఏంటి? 100% లీగాలిటీ ఇవ్వడం, 100% డెవలప్మెంట్ ఇవ్వడం, 100% మెయింటెనెన్స్ విషయాలు ఎక్కడ రాజీ పడకుండా ఉండడం. ఇది నేను మెయింటెనెన్స్ చేస్తానని కూడా లీగల్గా మనం భారతదేశంలో ఎవరు ఇవ్వంది కూడా మనం అగ్రిమెంట్ కూడా రిజిస్టర్ చేస్తున్నాం. వీటన్నిటిని మించి చాలా మందికి ఉన్న డౌట్లు ఏంటంటే, ఎర్రచందనం రేపు కొనేవాళ్ళు ఎవరు ఉంటారు, ఇప్పటికే టన్ను మూలిగిపోతుంది అని ఒక పెద్ద భయంకరమైన డౌట్ ఉండేది. దాన్ని కూడా మనం పటాపంచం చేసి వాళ్ళు బయర్ లైసెన్స్ తెచ్చుకోవడం కావచ్చు, ఎక్స్పోర్ట్ లైసెన్స్ మనకు రావడం కావచ్చు, రేపు దాన్ని ప్రొడక్ట్ తయారు చేసి ప్రపంచవ్యాప్తంగా ఎక్స్పోర్ట్ చేయడానికి కూడా మనం ముందుకెళ్తున్నాం. దానికి సంబంధించి కూడా త్వరలో మనం ఆల్రెడీ శంకుస్థాపన కూడా చేసినాం. ఇండస్ట్రీ వర్క్ నడుస్తున్నాయి కాబట్టి ఇటువంటి ఇది ప్రతిదీ కూడా వీళ్ళు చెప్పినట్టు చేస్తున్నారని ఒక నమ్మకం అనేది మనం వచ్చింది. కాబట్టి ఆ కస్టమర్లు అందరూ కూడా మనం ఆదరించారు కాబట్టి ఈ రోజున నమ్మారు కాబట్టి మనం 100 ఎకరాలు కూడా ఒక రోజులో చేసి సక్సెస్ చేయగలుగుతాం. కాబట్టి మనం ఎన్ని 100 ఎకరాలు వేసినా కూడా 100% ఎంతైనా సేల్ అవుతుంది. భవిష్యత్తులో కూడా ఈ రోజున రేపు రాబోయే 200 ఎకరాలే కాదు, నెలకి 500 ఎకరాలు ఇచ్చినా కూడా 100% వెళ్తుంది. కానీ అంత ల్యాండ్ పూలింగ్ చేయడమే కంపెనీకి కొంచెం కష్టమైపోతుంది. కాబట్టి 100% ఎంత ఇచ్చినా సరే అన్ని ఎకరాలు చేయాలనేది ఏం కాదు. ప్రతిదీ కూడా ఇచ్చిన ప్రతి ఎకరా కూడా 100% పర్ఫెక్ట్ గా మెయింటైన్ చేసే విధంగా కంపెనీ వెళ్తుంది. ఎక్కడ లీగల్ గా ఇష్యూ లేకుండా కూడా ప్రతి కస్టమర్ కి కూడా తన ప్లాట్ ఎప్పుడైనా సరే అమ్ముకునే విధంగా ఆ డాక్యుమెంటేషన్ కావచ్చు, 100% డెవలప్మెంట్ కావచ్చు, 100% మెయింటెనెన్స్ ఇచ్చి ముందుకు వెళ్తుంది కంపెనీ. కాబట్టి ఎక్కడ ఏ కస్టమర్ కూడా భవిష్యత్తులో కూడా భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి రేపు 19వ వెంచర్ వచ్చేసి ఇది ఒక నవీసాయి ప్రాజెక్ట్కి ఒక మెగా ప్రాజెక్ట్ అని నేనైతే చెప్పగలుగుతాను. ఎందుకంటే నవీసాయి ప్రాజెక్టులు ఇది హైవేకి సుమారు 100 మీటర్స్ దూరంలో ఉంది. అందులోనూ ఒక టౌన్కి అంటే మార్కాపురం సిటీకి కాబోయే హెడ్ క్వార్టర్, ఇది డిస్టిక్ హెడ్ క్వార్టర్ అవ్వబోతుంది. దీనికి 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. రైల్వే స్టేషన్కి వచ్చేసి ఒక 7-8 కిలోమీటర్ల దూరంలో ఉంది. దగ్గరలో ఒక మెడికల్ కాలేజీకి దగ్గరలో ఉంది. మన సైట్ వచ్చేసి హైవే ఫేసింగ్లో సుమారు 2 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. అండ్ సైట్ స్టార్టింగ్ నుంచి కూడా ఎండింగ్ వరకు కూడా మొత్తం ఊరే ఉంటుంది. కాబట్టి ఒక కమర్షియల్ ప్లేస్గా దీన్ని పరిగణలోకి తీసుకోవచ్చు. అండ్ సాయిల్ పరంగా కూడా ఎక్సలెంట్ సాయిల్ అండి. హిల్ లొకేషన్ అండ్ రెడ్ షెన్లకి 100% అనుకూలంగా ఉండే ఒక టాప్ సాయిల్, ఎక్సలెంట్ సాయిల్. మన సాయిల్ రిపోర్ట్ కూడా మేము టెస్ట్ చేయించడం జరిగింది. పిహెచ్ లెవెల్స్ కావచ్చు, న్యూట్రిషన్స్ కావచ్చు, అన్నీ కూడా చాలా బాగున్నాయి. కాబట్టి గ్రోతింగ్ విషయం కూడా అన్నిటికంటే కూడా ఇంకా బెటర్గా అయితే వస్తుందని నేనైతే నమ్ముతున్నాను. అంటే మిగిలిన వాటిలో రావని కాదు, అంటే ఇది అన్ని రకాలుగా అనుకూలంగా ఉంది. ఇటు సాయిల్ పరంగా కావచ్చు, గ్రోతింగ్ వచ్చే విధంగా కావచ్చు, కమర్షియల్గా కావచ్చు. కాబట్టి 100% ఒక మెగా ప్రాజెక్ట్ అయితే నేను చెప్పగలుగుతాను. ఇందులో కొన్న ప్రతి కస్టమర్ కూడా భవిష్యత్తులో ల్యాండ్ వాల్యూ అనేది సుమారు మనకు అన్ని సైడ్లు కూడా నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, మీకు 100% బ్యాంక్ ఇంట్రెస్ట్కి అయితే ఎక్కడ తగ్గదని చెప్తా ఉంటాను. మేము ఎప్పుడు కూడా మోసం చేయం. కాబట్టి ఇక్కడ నేను చెప్తున్నా, ఈ 12 నుంచి 15 సంవత్సరాలు ఏదైతే మన టైం అనుకుంటున్నామో, ఈ టైంలోపు భూమి వాల్యూ కూడా మనకి సుమారు 2-3 టైమ్స్ అయితే దానికంటే కూడా బెటర్గా అయితే ఎక్కువ వస్తుంది. ఇంకా ఎక్కువ వెళ్ళినా కూడా ఆశ్చర్యపడక్కర్లా. ఎందుకంటే అదే మన సైట్ ముందే కనుక ఈరోజు ఓపెన్ ప్లాట్లు వెంచర్ వేస్తే కనుక మనం సుమారు 3 నుంచి 4,000-5,000 వరకు రేట్ పెట్టవచ్చు. కానీ మళ్ళీ దాని మీద ఫ్యూచర్లో ఎటువంటి ఆదాయం రాదు. ఇక్కడైతే మాత్రం భూమితో పాటు అంటే ఈ రోజున 1000 రూపాయలు గజం ఇస్తూ భవిష్యత్తులో ల్యాండ్ వాల్యూ పెరుగుతూ కూడా మళ్ళీ మిమ్మల్ని కోడిసలు చేసే విధంగా ఎర్రచందనం ఫార్మింగ్ కంపెనీ చేస్తుంది. కాబట్టి ఇందులో కొన్న ప్రతి కస్టమర్ కూడా చాలా అదృష్టవంతులండి. ఎందుకంటే మా కస్టమర్లకి ఇటువంటి ప్రాజెక్ట్ ఇస్తున్నానంటే చాలా ఆనందదాయకంగా నాకుంది, చాలా ప్రౌడ్గా కూడా ఫీల్ అవుతున్నాను. కాబట్టి ప్రతి కస్టమర్లు కూడా కోడిసలు అవ్వాలని మేము ఎప్పుడు కూడా నిరంతరం కృషి చేస్తూ పోరాడుతూ ఉంటాం. ప్రాణం పెట్టి పనిచేస్తాం. ఏ కస్టమర్ కూడా ఎక్కడ నష్టపోరు. మరొక విషయం సార్,
రేపు యాక్చువల్గా భారతదేశంలో ఎవరు ఇవ్వని విధంగా, ఎవరు చేయని విధంగా ఒక ఇండస్ట్రీ పెట్టి మనం శంకుస్థాపన చేసి ప్రొడక్షన్ కూడా తయారు చేస్తున్నాము. సో అది ఎప్పుడు లాంచ్ అవుతుంది సార్ మనకి అది? ఇక్కడ ఒకటి ఎవరు ఇవ్వని విధంగా ఏంటంటే ఒకటే శ్రీనివాస్, ఇక్కడ ఒక వ్యక్తి కావచ్చు, ఇందాక వ్యవస్థ కావచ్చు, నేను చెప్పినట్టు ఏంటంటే విజన్ లేకపోవడం వల్ల చాలా మంది సరైన రూట్ లో వెళ్ళలేకపోతున్నారు. ఎన్ఎస్పి కంపెనీ ఒక రిజిస్ట్రేషన్ చేసిన రోజునే ఒక విజన్ తో స్టార్ట్ అయ్యి ఉంది ఎన్ఎస్పి కంపెనీ. కాబట్టి ఎన్ఎస్పి కంపెనీ ఎప్పుడెప్పుడు ఏం చేయాలి, ఎలా ముందుకు వెళ్ళాలనేది ఆ విజన్ తీసుకువెళ్తుంది. ఎందుకంటే ఈరోజు మనం ఇన్ని లక్షల టన్నులు రాబోయే రెడ్ షైన్లు మనం పండిస్తున్నాము. భవిష్యత్తులో దీన్ని కనుక ఇప్పుడే ఉన్న డౌట్ లాగా ఎవడు కొనపోదు ఏంటని డౌట్ వల్ల ఈరోజు మనం ఇండస్ట్రీ అనేది దానికి సంబంధించిన లైసెన్స్ తీసుకున్నాం. అది చాలా కష్టమైన తరుణం, అయినా సరే మనం దాన్ని సాధించగలిగాం. భారతదేశంలోనే ఒక ఇండస్ట్రీ లైసెన్స్ తీసుకున్న కంపెనీ నవీసాయి ప్రాజెక్ట్. అందులో ఫామ్ ల్యాండ్లో ఎంతమంది ఏమి చెప్పినా సరే వాళ్ళు బిజినెస్ మాత్రమే చేస్తున్నారు. ఇక్కడ మేము ప్రతి వ్యక్తికి జీవితాన్ని ఇవ్వడం కోసం మనం ఇక్కడ పనిచేస్తున్నాం. కాబట్టి అక్కడికి ఇక్కడికి ఉన్న తేడా ఇది. ఈ యొక్క ఇండస్ట్రీ కూడా ఆల్రెడీ మొన్న ఈ మంత్లో జూన్ 5వ తారీఖున భూమి పూజ చేయడం జరిగింది. ఆల్రెడీ వర్క్ కూడా స్టార్ట్ అయింది. ఈ యొక్క 6 నెలలు పడుతుంది అక్కడ ఇండస్ట్రీ అంతా కూడా కొంచెం ఓపెన్ అవ్వడానికి. నెక్స్ట్ 2026లో అక్కడ బొమ్మల తయారీ కావచ్చు, ఆయిల్ తీసే మిషనరీ కావచ్చు, సోప్స్ కావచ్చు, ఇంకా కొన్ని వెరైటీస్ అక్కడ తయారవుతాయి. రా మెటీరియల్ అంతా కూడా మేము నోయిడా పంపిస్తున్నాం. అక్కడ కాస్మెటిక్స్ తయారవుతాయి, మిగిలినవి కూడా ఇక్కడ తయారవుతాయి. కాబట్టి 2026 కల్లా కూడా ప్రపంచం మొత్తం కూడా మన ప్రొడక్ట్ అనేది ఎక్స్పోర్ట్ వెళ్తుంది. భారతదేశంలో కూడా ప్రతి గ్రామంలో ఉండే విధంగా కూడా మేము ప్లాన్ చేసుకుని వెళ్తున్నాం. కాబట్టి ఇక్కడ పెట్టుబడి పెట్టిన ప్రతి కస్టమర్ కూడా ఎప్పుడు ఎక్కడ భయపడాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ శ్రీనివాస్. ఇంకా థ్యాంక్ యూ సార్. ఇంకేం లేదు సార్, ఎందుకంటే ఇలాంటి వ్యక్తులతో మేము ప్రయాణం చేయడం మాకు చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాము. మేము గర్వకారణం కూడా చెప్పుకుంటున్నాము. సో మా కస్టమర్లు కూడా చాలా మంది దీంట్లో ఇన్వెస్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు 19 వెంచర్లో. సో మీ యొక్క విలువైన సంబంధించేందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ శ్రీనివాస్. ఎందుకంటే ఇక్కడ నేను గొప్ప కాదండి, ఎప్పుడు నన్ను నమ్మి ఇంతమంది టీం కావచ్చు అండి, కస్టమర్లు కావచ్చు, ఇంతమంది నమ్మి ఉన్నారంటే నాకన్నా అదృష్టవంతులు లేడు. దేవుడు నాకు చాలా పెద్ద బాధ్యత ఇచ్చాడు. 100% అండి ఆ బాధ్యతను నేను నిలుపుకోవడం కోసమే నేను జీవిస్తానని 100% అయితే చెప్తాను కూడా. ఎందుకంటే ఇటువంటి ఒక గొప్ప వరం దొరకడం అంటే ఎంతమంది నన్ను నమ్మి నా దగ్గర పెట్టుబడి పెట్టి నా మీద హోప్స్ పెట్టుకుండడం చాలా అదృష్టంగా అయితే నేను భావిస్తున్నాను. దీన్ని 100% నెరవేర్చే విధంగానే ముందుకు వెళ్తాం. ఎక్కడ కూడా మిస్టేక్ అనే కంపెనీ చేయదండి. ఒకవేళ తెలియని అడుగులు ఎక్కడన్నా పడినా కూడా దానికి బాధ్యత కంపెనీ వహించి 100% ప్రతి కస్టమర్కి న్యాయం చేస్తాం తప్ప ఏ ఒక్క కస్టమర్ కూడా ఎప్పుడు కూడా నష్టపోవడానికి వీలు లేదు. ఎందుకంటే ఒక్కసారి ఆ నష్టపోయిన ఫ్యామిలీలో మనం కనుక ఉంటే అంటే ఒక యూనిట్లు కానీ ఏదన్నా లాభం రాకపోవడం కానీ నష్టపోవడం వాళ్ళ జీవితమే పోతుంది. కానీ అదే మనం దాన్ని తీసుకొని చేయగలిగితే మనకు చాలా చిన్న విషయం అది. కాబట్టి ఏ ఒక్క కస్టమర్ నష్టపోయేదానికి ఎన్ఎస్పి కంపెనీ అంగీకరించదు. ఒక ట్రస్ట్ అండ్ క్వాలిటీ తోటి, ఒక ఎథిక్స్ తోటి, వాల్యూస్ తోటి ఎన్ఎస్పి కంపెనీ వెళ్తుంది. ఇప్పటికే కాదు ఎప్పటికి కూడా భవిష్యత్తులో వెళ్తుంది. ఎన్ఎస్పిలో అంటే ఒక నమ్మకం, ఎన్ఎస్పి అంటే ఒక ధైర్యం, ఎన్ఎస్పి అంటే ఒక భరోసా. ఇది ఉన్నంత కాలం 100% కంపెనీ ఇస్తుంది. ఎప్పుడు కూడా కస్టమర్ మమ్మల్ని నమ్మి తీరుతారు. కస్టమర్ ఆశీస్సులు ఉన్నంతసేపు మేము డెఫినెట్లీ మంచి సక్సెస్ వెళ్తుంది కంపెనీ. కాబట్టి మీ ఆశీస్సులు మాకు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నవీసాయి ప్రాజెక్ట్ ఎండి సానా నారాయణ రెడ్డి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.